నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రసబసాగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అవినీతి ఆరోపణలపై మేయర్ రాజీనామా చేయాలంటూ విపక్షాల పట్టు అవినీతిపై విచారణకు ఆదేశిస్తామంటూ కౌన్సిల్ ను వాయిదా వేసిన మేయర్ గొలగాని కంచరపాలెం జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టిన మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి మరొకరికి గాయాలు కల్తీ నెయ్యి విషయం సమసిపోయింది వార్షిక బ్రహ్మోత్సవాలపైనే దృష్టి సారించామన్న మంత్రి ఆనం సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి అనిత జీవీఎంసీలో అవినీతి అంశం కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేసింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి తనను రాజీనామా చేయాలని ప్రశ్నించే హక్కు లేదని మేయర్ గొలగాని అన్నారు దీంతో పోడియం వద్ద విపక్షాలు బైఠాయించి మేయర్ రాజీనామాకు డిమాండ్ చేశారు దీంతో ఎజెండాలోకి వెళ్లకుండానే కౌన్సిల్ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు యూసీడీ పారిశుద్ధ కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు సొమ్ము కోట్లాది రూపాయలు చేతులు మారాయని దీంట్లో మేయర్కు కూడా ముడుపులు ముట్టాయంటూ కౌన్సిల్ సమావేశంలో విపక్షాలు పట్టుబట్టాయి ఉదయం 11 గంటలకు మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాబాసగా ముగిసింది యూసీడీకి చెందిన ఆర్పీలు పారిశుద్ధ కార్మికులను తీసుకున్న కాంట్రాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ సొమ్మును కొంతమంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారంటూ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి త్రివేణి వరప్రసాదరావు కౌన్సిల్ సమావేశంలో ఆరోపించారు దీనిపై యూసీడీ ఇన్ఛార్జ్ పీడీ కమిషనర్ మేయర్లు వివరణ ఇచ్చినప్పటికీ సభ్యులు సంతృప్తి చెందలేదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద కూటమి మహిళా కార్పొరేటర్లు నిరసనకు దిగారు రాజీనామా చేయాలని ప్రశ్నించే హక్కు లేదని మేయర్ హరివెంకట కుమారి అన్నారు దాన్ని కూడా లెక్క చేయకుండా కూటమి కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో సభ రసాబాస అయింది ఇందులో కమిషనర్ సంపత్ కుమార్ కలగజేసుకుని కలెక్టర్ జీవీఎంసీ అవినీతి అంశంపై విచారణకు వినతిని పంపుతారని కమిషనర్ చెప్పారు అయినప్పటికీ కూడా విపక్షాలు ఊరుకోకపోవడంతో పాలకవర్గ సమావేశాన్ని బుధవారం నాటికి మేయర్ హరివెంకట కుమారి వాయిదా వేసి సభ నుంచి వెళ్లిపోయారు మేయర్ తన సీటు నుంచి లేచి చాంబర్కు వెళ్లిపోయారు అయినప్పటికీ కూటమి కార్పొరేటర్లు బైఠాయించి నిరసన తెలిపారు సాక్షాత్తు వైసీపీ సభ్యులే యూసీడీపై ఫిర్యాదు చేస్తే దానిపై ఎందుకు విచారణ జరపరని విపక్ష నేత పీలా శ్రీనివాస్ కంపా హానోక్ విపక్ష కార్పొరేటర్లు ప్రశ్నించారు మేయర్ క్షమాపణ చెప్పి రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు జీవీఎంసీని మేయర్ డిప్యూటీ మేయర్ అధికారులు దోచుకుంటున్న విషయాన్ని ఆధారాలతో కౌన్సిల్ మీటింగ్ లో బయటపెడితే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు నేను ఇన్ని రోజుల్లో నిజంగా నా మీద ఆరోపణ ఉంటే నేను రాజీనామా చేస్తానని దమ్ముంటే చెప్పాలి అంటే అవినీతిలో వాటా ఉందా అవినీతిలో మీరు భాగస్వామి లేకపోతే ఎందుకంటే పారిపోవాలి నేను ఒకటే అడుగుతాను మీరు భాగస్వామి కాలేనప్పుడు నీతిగా రాజకీయ నీతి చేసినప్పుడు ఒక మేయర్ సభలో ఉన్నప్పుడు ఆ మేయర్కి ఆ గౌరవిస్తున్నప్పుడు ఆవిడ కరెక్ట్ అడగాలి అవినీతి మీద వైఎస్ఆర్ పార్టీ గతంలో ఉన్న సభ్యులే దీని మీద లెక్క పెట్టారు ఆ లెక్క ఎంక్వైరీ అవుతుంది మీ మీద ఆరోపణ వచ్చింది ఈ ఆరోపణ ఏ విధంగా మీరు చెప్పగలరంటే మేయర్ గారు సమాధానం చెప్పలేనప్పుడు మౌనం దేనికి వహిస్తుంది ఈ అవినీతి ఈ రోజు బయటపెట్టిన అవినీతి కాదు ఎక్కడంటే యూసీడీలో హౌసింగ్ లో అన్యాయం జరిగినాయి అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళందరూ కూడా ఆ స్టాల్స్ అమ్ముకోవడం జరిగింది ఇదే కాదు ఈ యొక్క జీవీఎంసీలో అవినీతి అంటే కోడి చెత్త అంటే మనం చేపలు తింటాం ఆ చేపల దానిలో కూడా అన్యాయంగా అంటే అక్రమంగా అన్ని అవినీతి చేసి వాళ్ళందరూ కూడా దోచిపెట్టే విధంగా చేశారు అదేవిధంగా మేయర్ గారు డిప్యూటీ మేయర్లు ఫ్లో లీడర్లు ఈ యొక్క విశాఖపట్నం యొక్క నగరపాలక సంస్థలో అవినీతి మయమైపోయింది ఆ అవినీతిమయానికి మరి ఇంతకుముందు ఉన్నటువంటి కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కానీ సాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించారు మన జీవీఎంసీలో
పి నాగరాజు గారు DCM ఒక ఉద్యోగి, ఆయన మీద సుమారు 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలు చేసింది ఎవరో కాదు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నగర కమిటీ 9వ నెలలో 23వ సంవత్సరంలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వై శ్రీలక్ష్మి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి. వాళ్ళు వెంటనే అక్కడ నుంచి దీని మీద పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి తారీఖు 21వ తారీఖుని 9:30 డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించడం జరిగింది. దాని మీద సంవత్సరం గడుస్తున్న గత 23/9కి చెబితే ఈ రోజు వరకు ఎంక్వైరీ చేశారు చేయలేదు అన్నది పక్కన అని దాని మీద పూర్తి వివరాలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. దీనిలో ప్రధానంగా మేయర్ గారిని రాజీనామా చేయమని చెప్పడం గల కారణం ఏంటంటే, ఇందులో ఈ ప్రస్తావనలో ఈ కంప్లైంట్లో 2 సార్లు సుమారు మేయర్ గారికి 20 లక్షల రూపాయలు ఈ ఎంక్వైరీ జరగకుండా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఇందులో అభియోగాలు రాశారు. అదేవిధంగా గతంలో కమిషనర్ గారికి 10 లక్షల రూపాయలు, వై శ్రీలక్ష్మి గారికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా రాశారు. కనుక వీటి మీద ఇంతవరకు ఎంక్వైరీ చేస్తుంటే ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మన్నాం, వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు లేదు కనుక ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే అభియోగం మోపు ఉందో ఆ వ్యక్తి ఇప్పుడు మేయర్ స్థానంలో ఉన్నారు కనుక మేయర్ స్థానంలో ఉంటుండగా ఎంక్వైరీ చేస్తే అది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగదని ఉద్దేశంతో ఆ పదవి నుంచి ఆవిడ రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆవిడ రాజీనామా చేసి తొలగి ఆవిడ ఎంక్వైరీ నిరూపించుకుని తర్వాత మళ్ళీ ఆవిడ తన స్థానాన్ని పొందవలసిందిగా మేము కోరున్నాం. ప్రశ్నిస్తే ఆవిడ అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆవిడ మీద. దాని గురించి మేము సభ్యులందరూ ప్రశ్నిస్తే ఆవిడ సభని విడిచి పారిపోవడం అనేది చాలా సభని అగౌరవపరిచినట్లు, సమాధానం చెప్పకుండా ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ జీవీఎంసీలో ఈ 4 సంవత్సరాలు కూడా యూసీడీలో అవినీతి, హౌసింగ్లో అవినీతి, కోడి వ్యర్థాల మీద అవినీతి, అంతేకాకుండా స్టాల్స్ జైల్ రోడ్లో పెట్టినటువంటి స్టాల్స్ మీద అది కూడా అవినీతి జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు అధికారులకు కానీ కార్పొరేట్లకు కానీ ఈ యొక్క మేయర్ జవాబుదారీతనంగా లేకపోవడం అనేది ఆవిడ చాలా దారుణం. ఈ యొక్క మెకానికల్ అంశాలను పెట్టారు. ఆ మెకానికల్ అంశాల్లో కూడా 40 అంశం నుంచి కూడా చాలా అంశాలు ఈ యొక్క ఎవరికి కూడా చెప్పకుండా వాళ్ళకు వాళ్ళే CSC ప్రాజెక్ట్స్ అని చేసేసి వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క కౌన్సిల్ యొక్క ఉండే ప్రయోజనం ఏముంది? అంతేకాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ CSC ప్రాజెక్ట్స్ 10 కోట్ల రూపాయలతో కూడా వీళ్ళు పెట్టడం జరిగింది కార్పొరేట్ చెప్పకుండా. అంతేకాకుండా సప్లిమెంటరీ ఎజెండా అంటూ పెట్టి ఈ మెకానికల్ సప్లిమెంటరీ ఎజెండా పెట్టి కొన్ని 25 కోట్ల రూపాయలతో ఈ యొక్క అంశాలు పెట్టడం జరిగింది. దేనికి కూడా కార్పొరేట్లు అడగకుండా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? అధికారులకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయి? ఈ అధికారాలు ప్రశ్నించలేనటువంటి మేయర్ మరి ఏ విధంగా చేస్తారు? సమావేశం చూసుకుంటే చాలా దారుణంగా మేయర్ గారి మధ్యలో వెళ్ళిపోవడం, అది మొత్తం గౌరవ సభ్యులందరినీ కౌన్సిల్ని అవమానపరిచినట్టే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణం అంటే శానిటరీ వర్కర్స్కి 6 నెలల నుంచి జీతం ఇవ్వలేని దుస్థితిలో ఉంది జీవీఎంసీ. ఎక్కడ చూసినా అవినీతిమయమే. మేయర్తో పాటు ఆ 4 కలిపి వీటి మీద ఆవిడ రాజీనామా చేయాలని అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మూసివేత దిశగా సాగుతుంది. దీని మీద కౌన్సిల్లో ప్రత్యేకంగా ఎజెండా పెట్టి చర్చించి ఒక కమిటీ మేయర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అలాగే దేశ ప్రధానమంత్రి గారిని కలిసి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపేటటువంటి చర్యలు వేగవంతం చేయాలనేటువంటిది తీర్మానం అనేటువంటిది ఒకటి పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఆమోదం కాబోతూ ఉన్నది. రెండవది, విశాఖపట్నంలో ఆస్తి పన్ను తీవ్రంగా పెరిగింది. ప్రజలు భరించలేని స్థితికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము తీర్మానం పెట్టాము. ఆస్తి పన్ను తగ్గించేటటువంటిది, క్యాపిటల్ వాల్యూని తగ్గించేటటువంటిది ఓ తీర్మానం పెట్టాము. అది కూడా చర్చకు వస్తూ ఉన్నది. మూడవది, చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది కూడా సిపిఎం పార్టీ మేము పెట్టాం. అది కూడా చర్చకు వచ్చి అది కూడా రద్దు కాబోతూ ఉన్నది. వీటన్నిటితో పాటు కౌన్సిల్లో అవినీతి అనేటువంటి పెద్ద ఎత్తున పెరిగిపోతుంది.
ఈ 3.5 సంవత్సరాల కాలంలో అవినీతి అనేటువంటిది సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన జరిగింది. అనధికార అవినీతి అయితే 10,000 కోట్ల పైనే ఉంటుంది. కౌన్సిల్ అనేటువంటిది పూర్తిగా అవినీతి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అక్రమాలు చేయటంలో, డబ్బు సంపాదించుకోవడంలో కౌన్సిల్ అనేటువంటి ఒక వేదికగా మారటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. సాధారణంగా రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయని, వాటిపై విచారణ చేయించాలే గాని రాజీనామాల వరకు వెళ్లడం సబబు కాదని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. టెండర్లలో అవినీతి జరుగుతున్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే అన్నారు. వాళ్ళు ఇందాక డిమాండ్ చేస్తున్నారు, అది మరి ఆరోపణలు రావటం అనేది సర్వసాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన మీరు రిజైన్ చేయాలని చెప్పడం అనేది సంహౌ అది ఎంత అప్రాప్రియేట్ అనేది ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతి జరిగిందనే విషయం కేవలం ఆరోపణ మాత్రమేనని, దాంట్లో విచారణ చేయిస్తానని మేయర్ గొలగాని వివరణ ఇచ్చారు. మేయర్ సీట్లో కూర్చోవాలనే తహతహా విపక్షాల్లో ఉందని ఆమె అన్నారు. అంటున్నారు కదా ఆరోపణలని, అది ఆరోపణలే. అంటే వాళ్ళు అసలు విషయం ఏంటంటే మేయర్గా వాళ్ళు వచ్చి కూర్చుండిపోవాలని వాళ్ళ దానికి ఇది లేదు కనుక మేయర్ మీద ఆరోపణలు పెట్టి ఇది అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏముంది ఇందులో, మేమేమీ తప్పేమీ చేయలేదు. కావాలంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమనండి. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు చేస్తారు. దానికోసము మేయర్ మీద ఉంటే తప్పకుండా నిజంగా సమస్య ఉంది, మేయర్ ఇచ్చేసారంటే ఎంక్వైరీ చేయండి, అందులో రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు చూద్దాము. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే మేయర్ గొలగాని అజెండా అంశానికి వెళ్తుండగా ప్రశ్నోత్తరాల సమయం కావాలని సభ్యులు పట్టుబట్టారు. తొలుత దివంగత నేత సిపిఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి కోల్కతాలో హత్యకు గురైన జూనియర్ డాక్టర్కు కౌన్సిల్ సంతాపం ప్రకటించింది. అనంతరం కౌన్సిల్ సమావేశానికి తొలిసారిగా హాజరైన వైసీపీ ఎంపీ గొల్లా బాబురావు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ శ్రీనివాసులను మేయర్ సాలువాలతో సత్కరించి మొక్కలను అందజేశారు. 48 అజెండా అంశాలు, 27 సప్లిమెంటరీ అంశాలు, మొత్తం 75 అంశాలతో అజెండా రూపొందించినప్పటికీ ఒక్క అంశం కూడా చర్చ జరగలేదు. 0 అవర్లో యూసీడీ, పారిశుద్ధ్య కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ అంశాలపై పూర్తి ఆధారాలతో 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి ఖన్నా సభ ముందు ఉంచారు. ఈ అంశం సభలో దుమారం రేపింది. అంతకుముందు వైసీపీ కార్పొరేటర్లు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పట్టుబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరోసారి తీర్మానం చేయాలని వామపక్ష కార్పొరేటర్లు ప్రతిపాదించగా మళ్లీ రెండోసారి చేయడం ఏంటని విపక్ష కార్పొరేటర్లు నిలదీశారు. దీనిపై కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మేయర్ గొలగాని పోడియాన్ని చుట్టుముట్టి పదే విపక్షాలు ధర్నా చేయడంతో లంచ్ వరకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో మేయర్ రాజీనామా మళ్లీ విపక్షాలు పట్టుబట్టాయి. కమిషనర్ కలెక్ట్ చేసుకుని కలెక్టర్ జీవీఎంసీ అవినీతి అంశంపై వినతి పంపుతామని చెప్పినప్పటికీ కూడా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో పాలకవర్గ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేస్తూ మేయర్ పోడియం నుంచి వెళ్లిపోయారు. కంచరపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఊర్వశి జంక్షన్ నుండి తాచిట్లపాలెం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ 3 యువకులు కంచరపాలెం కప్రాడ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
కల్తీ నెయ్యి విషయం సమసిపోయిందని ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా శ్రీవారి బ్రహ్మోత్సవాలపైనే ఉందన్నారు. తిరుమలలో ఇకపై ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగనివ్వమని, అలాంటివి చేసేవారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పండుగల జాబితాలో 6 ఆలయ ఉత్సవాలు చేర్చామని, దీంతో మరో 2 ఆలయ ఉత్సవాలు చేర్చామని చెప్పారు. త్వరలోనే టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలతో పాటు మరో 7 ఆలయాల్లో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతోటి సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఇవాళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి, వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం
ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికీ స్పష్టం. వాల్తేరు డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. ఆ విధంగానే రైల్వే బోర్డు నివేదిక పంపాలన్నారు. విశాఖలో వాల్తేరు రైల్వే డివిజన్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఎంపీలతో పాటు తూర్పు కోస్తా జోన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే జోన్కు సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ ఏడాదిలోపే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. తాత్కాలికంగానైనా అద్దె భవనాల్లో జోన్ కార్యకలాపాల నిర్వహణ చేపడితే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో రాకపోకలు సాగించే 50 రైళ్లు పలు స్టేషన్లలో ఆగేలా చూడాలని ఎంపీలు డిమాండ్ చేశారు. విశాఖ, తిరుపతికి అదనపు రైలుతో పాటు విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లు రోజు నడిచేలా చూడాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీలు గొల్ల బాబురావు, ముజుబ్లు ఖాన్, తనుజారాణి, బలభద్రమణి, సప్తగిరి, శంకర్, ప్రదీప్ కుమార్ పానిగ్రహి, మహేష్ కాశ్యప్, తూర్పు కోస్తా జోన్ జీఎం పరమేశ్వరన్ ఫన్వాల్, డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె గత వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఫిర్యాదుల బాక్స్ ను ఈ సందర్భంగా ప్రారంభించారు. పొలం పిలుస్తుంది పోస్టర్ను ఆవిష్కరించారు. ఈరోజు ఈ 100 రోజుల గవర్నమెంట్ లో మీ అందరికీ తెలుసు, పెన్షన్స్ 4,000 రూపాయలు చేసిన వెంటనే 4,000 రూపాయలు ఎలా ఇస్తారన్నారు. ఆయన గెలిచిన తర్వాత 4,000 రూపాయలు కాదు, ఆయన గెలవక ముందు ఏప్రిల్ నెల నుంచి కూడా 4,000 రూపాయలు చేస్తారని చెప్పి మీకు జూలై 1వ తారీఖున వచ్చేసరికి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అప్పటికి కూడా నేను ప్రతి ఒక్క సభలో చెప్తున్నాను, మీకు కూడా తెలియాలి. ఏప్రిల్ నెల, మే నెలకు వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వడం వాలంటీర్లు వచ్చేందుకు ముందు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేవారు. వాలంటీర్లు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వెళ్ళకూడదు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేయడానికి చాలా మంది పెన్షన్దారుల్ని అంత ఎండల్లో కూడా రోడ్ల మీద క్యూలో నిలబెట్టారు. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా క్యూలో నుంచొని ఆ రోజు పెన్షన్ తీసుకునే పరిస్థితి. మీకు తెలుసా, ఎండలు తట్టుకోలేక రాష్ట్రం మొత్తం మీద దగ్గర 30 మంది చనిపోయిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. మరి అదే వాలంటీర్లు కాకుండా ఓన్లీ సెక్రటేరియట్ జాబ్ హోల్డర్స్ చేత ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖు అయ్యేసరికి మీకు 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి వచ్చి 11వ గంటకు 12వ గంటకు మొత్తం అన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి మన అధికారులకి సొంతమైంది. మీ అందరికీ తెలియాలి ఒక విషయం, మొన్న సెప్టెంబర్
పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని పోర్టు చైర్మన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కుమారమంగళం ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ కు 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. 35,000 కుటుంబాలకు సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిని మల్టీ డిస్పెన్సరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా 300 పడకలతో ప్రైవేట్ కు ఇచ్చేయాలని నిర్ణయం దుర్మార్గమన్నారు. 90 ఏళ్ల పోర్టు చరిత్రలో ఎన్నో కష్టనష్టాలు కోర్చిన కార్మికులకు ఈ హాస్పిటల్ సేవలు అందిస్తుందని వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సోదరులారా, ఈరోజు జరగడం జరిగింది. తర్వాత నెలలో మనకి ఇక్కడ మేనేజ్మెంట్ 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున యూనియన్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులోని అందరూ కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు, పీపీపీ మోడల్ వద్దనేసి చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ 100 రోజుల్లోనే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1 లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. LPBB స్టీల్ ల్యాడెల్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. HPCL లేబర్ గేట్ ఎదుట సిఐటియు మల్కాపురం జోన్ కార్యదర్శి లక్షణమూర్తి ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 30న జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగిస్తుంది, జీవోలు ఏమీ మార్చట్లేదు. గత 2006లో ఉన్నటువంటి ఏదైతే జీవో ఉందో ఇప్పటి వరకు అంటే సుమారు 18 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు కూడా జీవోను సవరించలేదు. అందువల్ల కార్మికుల కుటుంబాలకి రోజు రోజు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ధరల వైపు నుంచి పెరుగుతున్నాయి, కానీ జీతాలు పెరగట్లేదు. ఉద్యోగ ఉపాధులు లేవు, ఉపాధి అనేటువంటి రక్షణ లేకుండా పోతుంది. అందుకని దీని మీద బడ్జెట్న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగాలు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సమాన పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పి దీని మీద 31 తేదీన జరిగే మహాధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన HPCL గేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కావున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 30 తేదీన గాంధీ విగ్రహం దగ్గర వేలాది మందితో కార్మిక సమస్యల పైన మహాధర్నా నిర్వహించాలనేది తలపెట్టాం. ఇది దేశవ్యాప్తంగా ఈ మహాధర్నాను నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ అవుట్సోర్సింగ్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వేలాది మందిగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఎవరికి కూడా పర్మనెంట్ చేయట్లేదు. అలాగే సమాన పనికి సమానమైన ఇవ్వట్లేదు. కంపెనీల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. జీవాల ప్రకారంగా జీతాలు చెల్లించట్లేదు. గత పాలకుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో సంప్రోక్షణ, శాంతి హోమాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానంలో మంగళవారం జరిగిన శాంతి హోమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల గణబాబులతో కలిసి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రహణాలు వంటివి ఏర్పడినప్పుడు చేసే పూజలు, యాగాలు గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల చేసుకోవాల్సి వస్తుందని ధ్వజమెత్తారు.
సింహాచలంలో జరిగిన యాగానికి కేజీ నెయ్యి 1400 రూపాయలకు రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసిన అధికారులు ప్రసాదం తయారీకి వాడే నెయ్యి రివర్స్ టెండింగ్ లో 344 రూపాయలకు ఏ రకంగా ఖరారు చేశారని ప్రశ్నించారు. సింహాచలం స్టోర్స్ లో రుచి చూసిన నెయ్యి తేడాగా ఉందని ఆ రోజే చెప్పారని, నాణ్యత లేని నెయ్యి వాడటం వల్ల ప్రసాదాల రుచి దిగజారిపోయిందన్నారు. పవన్ చేస్తున్న 11 రోజుల ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కూటమి శ్రేణులు దీక్షలు చేస్తున్నారని చెప్పారు. గత పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 కోట్లు కేటాయించామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, త్వరలోనే కాలువల్లో పూడికతీత, జంగల్ క్లియరెన్స్ పనులు చేపడతామన్నారు. పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టుల పనితీరును ఆయన పరిశీలించి సమీక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా వెల్లంపల్లి పొగాకు బోర్డుకు చేరుకుని కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు రిపేరు పనులను స్థానిక రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇంకా ఇందాక మన ఎమ్మెల్యే చేసినట్టు ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇక్కడ నిత్యం ఈ పొగాకు బోర్డును నమ్ముకొని చాలా మంది కూలీలుగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు ఏ విపత్తు ఇబ్బంది వచ్చినా సరే తట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నో ఉండాలి. ఎందుకంటే రైతులు చేసి కూడా వస్తుంది కదా చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఏ బోర్డు లేదంటే మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పోయినా సరే రేటు మాత్రం ఇంటికెళ్ళి కూడా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైన బయలుతో మాట్లాడిన ఎంతమంది ఉంటారు, బయట 20 మంది ఉంటారా, 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడి ఈ రేటు కొంటున్నాను తప్పి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాధ పెట్టుకోవాలి. ఎందుకంటే రేటు పెరిగింది, ఈ సంవత్సరం పంట ఎక్కువ ఇచ్చారు, ఉత్పత్తి పెరిగింది. అనుకోని దానికంటే దాదాపు 60 మిలియన్లు పనులు ఎక్కువ పొగాకు పడినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కొట్టారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు కాబట్టి అయినా సరే జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజు నేను ఈ పొగాకు బోర్డు రావడం అలవాటు. అందుకనే మన వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేశారు ఖచ్చితంగా రావాలని. రేటు బాగుంది కదా, ఎందుకు రేటు బాగుంది కదా అంటే కాదు, ఒకసారి వచ్చేది మాకు చదువుతున్నారు, దానికోసం రావడం జరిగింది. అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జీవీఎంసీ ఉద్యానవన శాఖలో అవినీతి జరిగిందనే విషయాన్ని కమిషనర్ సంపత్ కుమార్ దృష్టికి తెచ్చారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ చెప్పారు. ఉద్యానవన శాఖలో గత కొంతకాలంగా అవినీతి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. డిప్యూటీ కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కొంతమంది అధికారులు ముఖ్యమంత్రితో తనకు అనుబంధం ఉందని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. వెంకట హరికుమార్ కలవడం జరిగింది. ఏదైతే నేను కలెక్టర్ గారికి కలిసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది, వర్క్ టెండర్లు జరగకుండానే వర్క్ చేయకుండానే పేమెంట్ జరిగినాయి. దీన్ని ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి. పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అగ్రిమెంట్ చేశారు. అసలు పనులే జరగకుండా బిల్లులు చేశారు. మేము ఒకటే కోరాం, ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బుంతా రికవర్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు, విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖ ప్రజలను ఒకటే పిలిపిస్తున్నాను,
జీవీఎంసీ ట్యాక్స్ కట్టని చెప్పి పిలిపిస్తాను. ఎందుకంటే మనం కట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపైన విచారణ జరపాలి. ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో, అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు చేయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి తిమ్మగా 30 సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో. ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ. మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారంట. మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే నేను డిఫరెంట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. అంటే చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరు. చంద్రబాబు గారు పేర్లు చెప్పుకొని కూడా ఇలా తప్పుదో పట్టిస్తున్నారు. అతన్ని ఒకటే కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలాంటి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి విశాఖపట్నంలో హార్టికల్చర్ పేరుతో కోట్లాది రూపాయలు డబ్బు దోచుకుపోయారు. మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని, ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పనిచేయకుండా ఇక్కడ జీవనసాగర్ రోజు ఉంటున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నాను. మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేషన్ లేకుండా ఈ దామోదర్ ఇప్పుడు దాకా మహిళలు కూడా ఎవరు చూడలే. మరి చూడకుండా బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అవినీతికి గురిపోయి అర్థం చేసుకోండి. అంతేలా తక్షణం 45 గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి. లేని పక్షంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ట్యాక్స్ని బాయ్కట్ చేయబోతున్నాం. మేము ట్యాక్స్ కట్టాం. హెడ్లైన్స్ మరోసారి. రసాబసాగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. అవినీతి ఆరోపణలపై మేయర్ రాజీనామా చేయాలంటూ విపక్షాల పట్టు. అవినీతిపై విచారణకు ఆదేశిస్తామంటూ కౌన్సిల్ను వాయిదా వేసిన మేయర్ గొలగాని. కంచరపాలెం జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టిన మోటార్ సైకిల్. 2 యువకులు అక్కడికక్కడే మృతి, మరొకరికి గాయాలు. కల్తీ నెయ్యి విషయం సమసిపోయింది. వార్షిక బ్రహ్మోత్సవాలపైనే దృష్టి సారించామన్న మంత్రి ఆనం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.